విషయం మీద మాట్లాడాడు మేమైతే వినలా. నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నా న్యూస్. సార్ ఇప్పుడు ఆయన నా గురించి మాట్లాడింది అవసరం కాదు, కాదు. ఒక ఆడపిల్లల విషయంలో మాట్లాడుతుంది ఏదైతే ఉన్నదో అది చాలా ఆక్షేపణీయం. అది నేను చెప్తున్నాను. ఆక్షేపణీయమే సార్. నా గురించి కూడా పలు సందర్భాల్లో మాట్లాడారు. ఏ సందర్భాల్లో? ఇప్పుడు అది ఎందుకు సార్? అదేమైనా ఎజెండా టాపిక్ నాది కాదు. అయ్యో లేదు సార్, తెలుసుకుందామని అసలు సరేలేండి. అది కాదు. ఇప్పుడు ఏం మాట్లాడినా అతను ప్రవర్తన సమాజహితంగా ఏదో తిడతానే మాట్లాడతాడు. ఆయన ఏమన్నా పొగుడుతో మాట్లాడతారా ఏంటి? సరే ఏదో లేదు సార్, నేను వినలేదు. మీరేమన్నా విన్నారా బాబు గారు? సరే ఇప్పుడు చెబుతారా మీ కేసు? కాదు, ఇప్పుడు వినిపించాలా ఏంటి? ఒకసారి వినిపించండి సార్. ఏ సందర్భంలో చెప్పండి కనీసం. సరే ఏంటి చిన్నపరెడ్డి గారు కాడ్మూరు వెంకటరెడ్డిని టార్గెట్ చేసేది బోరుగడ్డ సార్? ఎవరో ఏదో ఒకటి రికార్డ్ చేసుకొని ఇది ఒక కారుమూరు వెంకటరెడ్డి ఎలా అన్నాడు, లేకపోతే ఇంకొక ఆయన ఎలా అన్నారు అన్న ఒక అంశం పట్టుకొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఓ సందర్భం ఏదో కావాలి కదా. దానికి సంబంధించి బోరుగడ్డ అనిల్ అనేది అతను ఇప్పుడు నేను మీకు దాదాపుగా 3 సంవత్సరాల నుంచి డిబేట్స్కి వస్తున్నాను సార్. ఎన్నోసార్లు బోరుగడ్డ అనిల్ అంశం వచ్చింది. ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని అప్పటి నుంచి చెప్తాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు చెప్తాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని మాట్లాడుతున్నాం కదా. నేను ఒక పిలిపించాను సార్. ఏ పార్టీకి సంబంధించినటువంటి నేతలైనా సరే, ఎవరైనా చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ మహిళల్ని గౌరవించుదాం. ఈ సమాజంలో మహిళల పాత్ర ఖచ్చితమైనటువంటి వారికి గౌరవం ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ స్థానాన్ని అలా నిలబెడదామని చెప్పేసి నేను చెప్పా. ఎప్పటికైనా సీమరాజా అనేవాడిని మాట్లాడనీయకుండా చేస్తామని మాట్లాడే మిగతా అన్ని చదివాడు. సీమరాజా అనేవాడు కూడా నిజంగానే తప్పు మాట్లాడుతున్నాడు. అలాంటి వారిని ఎవరు కూడా మూపించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వంలో ఉన్నాం, మా పార్టీ తరఫున ఉన్నాడు కాబట్టి అని అంటాడే వాళ్ళని ఆశించా. ఏం లేదు. సరే సరే ఓకే. అంటే చిన్నపరెడ్డి అన్నాయ మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేయడానికి నేను ఇక్కడ లేను. మిమ్మల్ని ఆయనకి తేడా ఉంది. ఊహించనిది మాట్లాడటానికి ఇక్కడ ఉన్నా నేను. నువ్వు ఆశించేది మాట్లాడటానికి నేను ఇక్కడ ఉండను. నువ్వు బాగా చెప్పావు కదా ఇలా సార్. ఇలా చెప్పావు కదా, ఎక్కుతున్నావు కదా. ఇంకా ఆశించే మేము చెబుతాం. మాట్లాడండి. కృష్ణారెడ్డి అని వైఎస్ఆర్సీ పార్టీ కార్యకర్త ఒక అతను ఉన్నాడు సార్. అన్న ఏదో మాట్లాడుతున్నాడు, క్రాస్ టాక్ అవుతుందని అయిపోయింది. అన్నయ్య మాట్లాడతాం. ప్రిజైడెడ్ సార్, నేను అన్నయ్య మాట. సో మన్విత్ కృష్ణారెడ్డి అనేటటువంటి ఒక కార్యకర్త తెలుగుదేశం పార్టీ జెండా అన్నయ్య వచ్చాడు. మళ్ళీ ఒక్క నిమిషం ఉండండి చిన్నపరెడ్డి గారు, టైం వేస్ట్. మీరు సిగ్నల్ చూసుకోండి. పార్టీలో ఎస్సీలని అలాగే మా పార్టీ నాయకుల్ని విపరీతంగా దూషిస్తా ఉంటే అదే క్రమంలో మరి ఈ ఎవరైతే ఇతను ఉన్నాడో సీమరాజా అనే అతను ఉన్నాడో అతను కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. కానీ మొదట్లో ఎప్పుడైతే ఇతను ఆడవారి పట్ల కొద్దిగా అసభ్యకరమైనటువంటి భాష వాడాడో మరి అతనికే అనిపించిందో ఏమో గానీ మారాడు. ఈ మధ్య ఎప్పుడు కూడా గత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆడవారిపై అసభ్యంగా బూతులు తిట్టం గానీ ఏఈ కూడా లేవు. అంబటి రాంబాబు కూడా ఈ సీమరాజా ఛాలెంజ్ చేశాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేను మహిళల పట్ల బూతులు తిట్టినట్లుగా అయిన వీడియోలు ఉంటే నేను ఇక అట్లీస్ట్ ఫోన్ లో కూడా కనపడను, యూట్యూబ్ ఛానల్ కూడా మూసేసుకుని వెళ్తానని చెప్పాడు. సో కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్నారు. గౌరవం చెప్పండి. అన్నయ్య నీ టవర్ రా కొంచెం చిన్నపరెడ్డి అన్నయ్య. సరే ఒక నిమిషం బాబు రెస్పాండ్. మరి ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కానీ లేకపోతే శ్రీరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే అంటే రాజకీయాల్లో ఉండేవాళ్ళు కానీ సమాజంలో బతకాలనుకునే వాళ్ళు కానీ ఇలా బతకూడదు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పి తెలుసుకోవాల్సిన ఒక రోల్ మోడల్స్ వీళ్ళు.
బోర్గడ్డ నీళ్ళు అంటే లేకపోతే సింహరాజు ఇంకొకరు ఎవరైనా కూడా అండి పార్టీ సింహరాజు అలా ఒక నాయకుడు అంటే అనుకుంటామా? ఉండొచ్చు దానికోసం- సీమరాజు చిన్నప్పటి ఆగండి చిన్నప్పరెడ్డి గారు మీరు మారారని మాకు అర్థమైంది కాదు. మీలో రియలైజేషన్ వచ్చిందని మాకు అర్థమైంది Straight గా నాకు మీ వైసీపీ సమాధానం పార్టీ చెప్పండి. మారిందని అర్థమైంది ఇక మీద అలాగే ఉంటారని ఆశిస్తున్నాం. మంచి చిన్నపరెడ్డి గారు చిన్నపరెడ్డి గారు ఒక్క పాయింట్ నాకు చిన్న డౌట్ గా ఉంది. ఇప్పుడు శ్రీరెడ్డి కోసం బోరుగడ్డ కోసం వాళ్ళు ఏంటి వైఎస్ఆర్సీపీకి సింపథైజర్గా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా వీడియోలు చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో తెలుగుదేశం పార్టీకి లేకపోతే కూటమికో లేకపోతే మీరు చెప్పిన ఏవో ఆయన అయితే సీమరాజం ఇంకోటి ఏవో పేర్లు ఉన్నాయి కదా వాళ్ళు చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరేంటి వీళ్ళకి అసలు సంబంధమే లేదు వీళ్ళతో మాకు అంటున్నారు. ఆ పాయింట్ ఎందుకు రేస్ చేస్తున్నారు నాకు అర్థం కాదు. మీకు సంబంధం లేని వాళ్ళు వదిలేవచ్చు కదా, వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నారు బోరుగడ్డ కోసం శ్రీరెడ్డి కోసం, మీరెందుకు మధ్యలో దూరుతున్నారు? మీకు సంబంధం లేదు కదా వాళ్ళతోటి, ఉందా? ఎవరితో సార్ మాకు సంబంధం లేదు. మరి ఇంకెందుకు ఈ సంబంధం వదిలేరు కదా, మీరు వేరే టాపిక్ ఎత్తుకోండి. వర్మ గారు, కాదు నేను వాళ్ళకి సపోర్ట్ గా కాదు, ఈ డిబేట్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా మనం ఒక మార్పును కోరుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా పిలిపిస్తున్నాం, మనందరం కూడా మంచిగా మాట్లాడదాం అన్న దానికోసం ఖండిస్తున్నా ఇవన్నీ. నేను వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడారు. ఖండించింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. ఈ విధంగా చెప్పండి ఒకసారి మన పార్టీ క్యాడర్కి నాయకులకి అందరికీ కూడా ఇలా సభ్య సమాజానికి గౌరవిస్తూ మహిళలు గౌరవిస్తూ మాట్లాడమని చెప్పండి సార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సెలవు ఇవ్వండి. సరే జగన్మోహన్ రెడ్డి గారు